జూబులు 6,000 పెట్టుకుని ఏరోప్లేన్ కంపెనీ పెడతానని ఒకడు వస్తే ఎవడ్రా ఈ బీపీ గడని ఈ లోకం వాడిని చూసి నవ్వింది. పైలట్ ఆఫీసర్ చంద్రమహేష్ కనయనం. మీదట మేము ఈ రైల్లో ప్రయాణం చేసేది లేదు. మరి ఎలా ప్రయాణం చేస్తారు? మేమంతా గాల్లో ఎగురుతాం. గాల్లోనా? మా ఊరికి మనం తేబోతున్నాడుగా. ఎవరు? ఎవరేంది? మహా ఎయిర్లైన్ స్టార్ట్ చేయబోతున్నారు. అవును సార్, సామాన్య ప్రజల కోసం ఈ ఎయిర్లైన్స్ తక్కువ ధరలో ప్రయాణం చేయగల లో కాస్ట్ ఎయిర్లైన్స్. రతన్ టాటా వల్లే ఇక్కడ ఒక ఎయిర్లైన్ స్టార్ట్ చేయడం కుదరదు. అయినా పెద్ద మనుషుల బిజినెస్ నీకు ఎందుకయ్యా? వెళ్ళి మీ ఊళ్ళో పందులు మీరు. ఈ ఎయిర్ప్లేన్ మనకు కాదు, డబ్బున్న వాళ్ళకే. అసలు దారిలోనే చూడని పండుగ జనాల్ని ఫ్లైట్ ఎక్కుతానంటే మాట్లాడి మాట్లాడా ఛానల్ చూపించరా మీరు? నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా. వీళ్ళంతా నిన్నే నమ్ముకున్నారా. మనం గెలిచామా? ప్రజలు మనం నమ్మారు. వేలల్లో మన టికెట్లు అమ్ముడుపోయారా? ఏరోప్లేన్ లో వెళ్ళాలని ఎప్పటి నుంచి ఆశ. ప్రజలు మనం నమ్మారా? తాను విమానం ఎక్కబోతున్నాడని పార్వతి అంటున్నది. తనతో పాటు లక్షల మందిని విమానం ఎక్కించే వరకు నా బిడ్డ నిద్రపోడు. గెలిచావురా.